యువతలే అతని టార్గెట్. ముఖ్యంగా నిరుపేద యువతలు, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలను అతను లక్ష్యంగా చేసుకుంటాడు. వారికి నగదు, ప్రోత్సాహకాలను ఇవ్వడం ద్వారా మత మార్పిడి చేస్తుంటాడు. అయితే కొన్నిసార్లు యువతులను బెదిరింపులకు గురిచేసి మరి చట్టవిరుద్ధంగా మత మార్పిడిలకు పాల్పడుతూ ఉంటాడు. అతను మరెవరో కాదు, జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా. గత కొంతకాలంగా చంగూర్ బాబా ముఠా పెద్ద ఎత్తున మత మార్పిడిలకు పాల్పడుతోంది. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో మత మార్పిడి రాకెట్ ను ఛేదించిన పోలీసులు చంగూర్ బాబాతో పాటు అతడి ముఠా సభ్యులను లక్నోలో ఇంతకు ముందు అదుపులోకి తీసుకున్నారు. పేదలు, నిస్సహాయ కూలీలు, వెనుకబడిన వర్గాలు, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకుని చంగూర్ బాబా ముఠా పెద్ద ఎత్తున మత మార్పిడిలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో పెద్ద ఎత్తున మత మార్పిడిలు జరుగుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిస్సహాయ స్థితిలో ఉన్న యువతలు, ఒంటరి మహిళల్నే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా యువతలు, మహిళలకు నగదు, ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ చంగూర్ బాబా ముఠా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చట్ట విరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా, అతడి ముఠాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీ ఎత్తున హిందూ యువతలను మత మార్పిడి చేసేందుకు చంగూర్ బాబాకు పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే, దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి 300 కోట్లు వచ్చినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన డబ్బును తీసుకునేందుకు చంగూర్ బాబా నేపాల్లో 100 బ్యాంక్ అకౌంట్లను వినియోగించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. క్రాస్ బోర్డర్ నెట్వర్క్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది ఒక సాధారణ మత మార్పిడి వ్యవహారం కాదని, సుస్పష్టమైన ప్రణాళికతో కూడిన అంతర్జాతీయ కుట్ర అని అధికారులు భావిస్తున్నారు. చట్ట విరుద్ధంగా మత మార్పిడిలకు పాల్పడడం ద్వారా చంగూర్ బాబా గత 3 ఏళ్లలో దాదాపు 500 కోట్ల విదేశీ నిధులను అందుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నేపాల్లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విత్డ్రా చేసి భారత్లోని చంగూర్ బాబా నెట్వర్క్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్లోని ఏజెంట్లకు 4 నుంచి 5% కమిషన్ ఇచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. చంగూర్ బాబాకు ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన మొత్తంలో ఇప్పటి వరకు భద్రతా సంస్థలు 200 కోట్లను గుర్తించగా మిగిలిన 300 కోట్లు నేపాల్ ద్వారా మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంగూర్ బాబా ముఠా మన దేశంలో 40 బ్యాంక్ అకౌంట్లను లావాదేవీల కోసం వినియోగించినట్టు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. గత 15 ఏళ్లుగా చంగూర్ బాబా మత మార్పిడిలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు చంగూర్ బాబా సైకిల్ పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునేవాడని అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. చంగూర్ బాబాను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విచారిస్తోంది. తాజాగా బలరాంపూర్లోని మధపూర్ గ్రామంలో గల చంగూర్ బాబాకు చెందిన ఓ భవనం నుంచి కీలక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు చంగూర్ బాబాకు చెందిన ఒక అక్రమ నిర్మాణాన్ని యూపీ ప్రభుత్వం యంత్రాంగం కూల్చివేసింది. మరొకవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. చంగూర్ బాబాకు, అతడి ముఠాకు సంబంధించిన ఆస్తుల గురించి యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఐటీ శాఖ నుంచి ఈడీ వివరాలు సేకరిస్తోంది. దీంతో త్వరలోనే మత మార్పిడి ముఠాకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.